అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి వంట వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే బొంత కాకరకాయ కూర. ఇది ఈ బొంత కాకరకాయ ఏంటంటే ఓన్లీ సీజనల్ వెజిటబుల్ అనమాట. ఇది వర్షాకాలం అంటే ఆషాఢం శ్రావణం మాత్రమే వస్తాయి అనమాట, భాద్రపదం కూడా. సో అందుకని వర్షాకాలంలో వచ్చే ఈ సీజనల్ వెజిటబుల్ తింటే మాత్రం అంటే ప్రతి సంవత్సరానికి ఒక్కసారన్నా ఈ వెజిటబుల్ తినాలి అని చెప్పేవాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు. ఖచ్చితంగా తింటాం మేమైతే. ఒక్కసారి ఏం కర్మ, దాదాపుగా ఈ 2-3 నెలలలో 4-5 సార్లు తింటాం. ఎంత బాగుంటుంది. మా శ్రీకాంత్కి చాలా ఇష్టము. అయితే మామూలుగా నేను కూర చేస్తున్నాను. శ్రీకాంత్ అన్నాడు, అమ్మ బొంత కాకరకాయ కూర నువ్వు అసలు వీడియోనే పెట్టలేదు కదా, ఎందుకు ఈరోజు వీడియో పెట్టేసేయాలి అన్నాడు. సో అందుకోసం అని చెప్పేసి మీకు అందరికీ కూడా చూపిద్దామని చెప్పేసి ఇది చేస్తున్నా. తింటే మాత్రం ఇది ఎంత బాగుంటుందంటే, మామూలుగా కాకరకాయ అని పేరే కానీ చేదైతే అస్సలు ఉండదు. కొంచెం కొంచెం గింజలు ఉంటాయి, అవన్నీ తీసుకొని పైన కూడా పొట్టు ఉంటుంది కొంచెం, అంటే బొంత బొంత ఉంటుంది కాబట్టి మేము బొంత కాకరకాయ అంటాం దీన్ని. ఇది లైట్గా కొంచెం పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసేసుకొని ముక్కలు చేసుకోవచ్చు. ముక్కలు మన ఇష్టం అనమాట. ఇట్లా పొట్టుకన్నా తరగవచ్చు, పొడుగునన్నా తరుక్కోవచ్చు, మన ఇష్టం అది. కానీ ఈ కూర భలే టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా చేసుకోండి, తెలియని వాళ్ళు. అదే కూడా చాలా ఇష్టం అట. అవునా? ఫేవరెట్ వెజిటబుల్ వాళ్ళ ఇంట్లో అందరికి. సీజన్ వస్తే చేసుకుంటారు. మామూలుగా మీ ఇద్దరికి కాకరకాయ అంటే ఇష్టం. ఇది పేరు వల్లనో ఏంటో కానీ మొత్తానికి మీకు ఇద్దరికి కాకరకాయ ఇష్టం అనమాట మొత్తానికి. కానీ బాగుంటుంది. మా పెద్దోడికి అస్సలు తినడు, వాడు అసలు ఇష్టం ఉండదు. వార్చన తింటది కానీ పెద్దోడికి అసలు ఇష్టం ఉండదు. సో ఇప్పుడు ఇంకా అలెక్కి కూడా ఇష్టం, మాకు కూడా చాలా ఇష్టం ఇది. ఫస్ట్ బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. 1 స్పూన్ చాలు. దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి. ఇక్కడ అన్ని పెట్టేసుకున్నా. అమ్మ వీడియోది అనగానే ఫస్ట్ ఇవన్నీ వేసేసుకున్నాను నేను. అప్పుడు వెతుక్కుంటే వీడియోలు అంతా డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి శ్రీకాంత్ అనగానే వేసేసుకున్నా. ఇవి రెడీగా ఇక్కడే ఉండే. దీనికి కావాల్సిన పదార్థాలు పసుపు, ఉప్పు, కారం, తర్వాత కొబ్బరి పొడి, పల్లీల పొడి, నువ్వుల పొడి. నువ్వుల పొడి కొంచెం ఎక్కువ, దానికన్నా కొంచెం తక్కువ కొబ్బరి పొడి, దీనికన్నా కొంచెం తక్కువ పల్లీల పొడి, కొంచెం బెల్లం. ఇది చింతపండు గుజ్జు, ఒక 4-5 రెక్కలు చింతపండు మంచి గుజ్జు పిసికి పెట్టేసుకోవాలన్నమాట. మామూలుగా పప్పు గింజలు, పోపు దినుసులు, మినప్పప్పు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఆ తర్వాత కాకరకాయలు అన్నీ వేసేసుకోవాలి. తొందరగానే మగ్గిపోతాయి. ఇది కొంచెం గింజలు ఉంటే చిటపట ఉంటుంది, జాగ్రత్తగా దూరంగా నిలబడి. పసుపు, తర్వాత ఇంగువ వేసేసి కొంచెం నీళ్లు చిలకరించి మూత పెట్టేసుకోవాలి. కారం, ఉప్పు తర్వాత. తొందరగా మాడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా ఈ నువ్వుల పొడి, ఈ కొబ్బరి పొడి వేయకుండా ఇట్లా ఫ్రై లాగా కూడా వేసుకోవచ్చు కదా, మామూలు దొండకాయ కూర ఇట్లా వేసుకున్నట్టు మనం చేసుకోవచ్చు. కానీ ఏదో అంత టేస్ట్ ఉండదేమో, అంత టేస్ట్ ఉండదు. ఈ పొళ్ళతోటే టేస్ట్. అదే మా ఫ్రెండ్ ఒకసారి ఫ్రై తెచ్చుకున్నాం అనమాట. ఫ్రై తెచ్చుకున్నాడా? దాంతో మనం మామూలుగా ఆనియన్ వేయలేదు, ఓన్లీ బొందకాకరకాయ ఫ్రై అట. బొందకాకరకాయ ఫ్రై. సో అట్లా అందుకే అది కూడా లేదు, కానీ నాకు అందుకు అంత రుచి అనిపించలేదు. దీని అంత రుచి అది లేదు అనమాట. అది మామూలుగా దొండకాయ వేపుడు ఎట్లుంటుందో ఇది కూడా అట్లనే ఉంటుంది, సేమ్. కానీ మసాలా కూర అయితే ఇది రొట్టెలలో ఇంకా బాగుంటుంది. తీయగా పిల్లగా ఉంటుంది కదా, జొన్న రొట్టెలకు చాలా బాగుంటుంది. అయిపోయిందమ్మా? ఉడికిందా? ముక్క ఉడికిందా? దాదాపు కదా
నీళ్ళని ఇంకుతుంది దగ్గర గ్లాస్ నీళ్ళు వచ్చిన. సో ఈ మధ్య నువ్వు వంట వేయడం దగ్గర చాలా లేదు, చాలా మంది అడుగుతున్నారు. అవును, చాలా మంది. నేను మొన్న షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినా, అక్కడ కూడా ఒక 4-5 దాదాపు కలిసింది అనమాట. అబ్బా ఆంటీ మీరు వంటలు ఎంత బాగా చేస్తారు, మీ వంట ప్రతి ఒక్కటి మేము చేసుకొని తింటాము, చాలా బాగున్నాయి అన్నారు మా ఆయన. నాకైతే ఎంత హ్యాపీనో అట్లా అంటే. ఎందుకంటే అది చేసినందుకు ఒక సార్థకత అంటూ ఉండాలి కదా. సో మళ్ళీ పెట్టక చాలా రోజులమ్మా అన్నారు. మరి యూఎస్ పోయినప్పటి నుంచి పెట్టలేదు కదా. అవునవును, మేము పెట్టినాం 1-2 కానీ మీరు యూఎస్ వెళ్ళినప్పుడు ఇక్కడ చేసి మీరు కలిసి చేసేదిగా, చిన్న కోడలు. తర్వాత నేను ఒకటి చేసిన, నువ్వు ఒకటి చేసినా కాశ్మీరీ దమ్మాలు అని చేయలే. ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ వీడియో ఉంది ఒకటి, పిజ్జా వీడియో. అలెక్కితో చేయించాలి, చేయించాలి ఇప్పుడు అది అనుకుంటుంది పాపం. అది ఎన్నిసార్లు అన్నది చేసిన అత్త చేసిన కానీ ఎందుకు మరి వీలు అవ్వట్లేదు. వీలవ్వడం కాదు, ఎవరో ఒకరు ఉండరు ఇంట్లో, అందరు ఉన్నప్పుడు చేసుకుంటే అందరు టేస్ట్ చేస్తారు కదా అని అట్లా. అవును. సో ఉడికింది కదా ఇప్పుడు ముక్క. ఇప్పుడు జస్ట్ ఇట్లా గంటతో ఇట్లా అనుకుంటే మనకి ఇదో ఇదో కట్ అయింది కదా. సో కట్ ఇవ్వగానే ఉప్పు కారం ఇక అన్ని పొడులన్నీ వేసేసుకోవచ్చు. ఉప్పు తగినంత. మీకున్న బీపీలు మీ ఇంట్లో దాని తగ్గట్టు ఉప్పు వేసుకోండి. లో బీపీ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, హై బీపీ అయితే తక్కువ వేసుకోండి. కానీ ఉప్పు మా మాత్రం ఇంట్లో అయితే ఇద్దరు ఉన్నాం, మా ఆయనకు హై బీపీ, నాకు లో బీపీ. కానీ ఉప్పు మాత్రం వేసుకోండి. కానీ నేనైతే మీడియం వేస్తా. అరే ఉప్పు లేకుండా కూడా తినకూడదురా, అన్నేసి చూడు, అన్నేసి చూడు అట్లా మరి. సో ఇప్పుడు ఇదే కొబ్బరి పొడి అవసరమైతే కొంచెం ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి బాగుండదు దీనికి. ఎండు కొబ్బరి పొడి మంచి క్వశ్చన్ అడిగినరా. పచ్చి కొబ్బరి అసలు బాగుండదు, ఎండు కొబ్బరి. ఇదేమో పల్లీల పొడి. వేయించిన పల్లీలా పచ్చి పల్లీలా? మరి పచ్చి పల్లీల పొడి ఎవరన్నా వేస్తారా? వాళ్ళకి తెలుసులేరా. కొంచెం పల్లీల పొడి. నెక్స్ట్ క్వశ్చన్ నువ్వుల మీద వస్తుంది. నువ్వులు వేయించిన నువ్వులా లేకుంటే ఎట్లా? అయ్యో రామ, శ్రీకాంత్ మాటల బాబు అని అంటున్నారు అందరు, అందుకే మరి నువ్వుల పొడి అంటే పల్లెల పొడి అని అనుకో. అంటే ఎట్లుంటుంది అంటే కొంచెం వంటలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అంటే పల్లెల పొడి ఏదైనా పల్లె పొడి వేసిస్తారు. అదే ఇప్పుడు కొత్తగా చూసి నేర్చుకొని వంట చేసే వాళ్ళు చూసినాం యూట్యూబ్లలో, వాళ్ళు ఏం చేస్తారు, పల్లెలు దమాంతం మసీసాన్ని తీసుకొని మిక్సీ పట్టి వేసేస్తారు. అట్లా కాకుండా అట్లా చెప్పాలని. సో కొంచెం బెల్లం, చింతపండు, నువ్వులు, బెల్లం కలిసి, అది నువ్వులు కలిసి అంటే బెల్లం ఖచ్చితంగా వేయాల్సిందే. అది కూడా మనకి రుచికి తగ్గట్టుగా. అట్లేస్తే కరిగిపోతుందా? కరిగిపోతుంది ఎంతసేపు. అట్లా బెల్లం ముద్దంటే వేసుకోండి. తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెమే, అది కూడా ఎక్కువ జస్ట్ అట్లా కడిగిపడనట్టు. ధనియాల పొడి డైరెక్ట్ బయట దొరుకుతుందమ్మా, బ్రాండ్స్ కాదు. అవి ఏం చేస్తారు చాలు పచ్చి ధనియాలతో చేస్తారు నిజంగానే, టేస్ట్ రాదు అసలు. టేస్ట్ నాకైతే లైట్ పురుగుల వాసన వస్తుంది. అది కొంచెం అది వేయించుకొని చేసుకునే సాంబార్ పొడి, చారు పొడి కూడా బయట కొనుక్కొని చేసుకుని అస్సలు ఇష్టం ఉండదు. అన్ని పచ్చి పచ్చి ఇష్టం వచ్చినట్టుగా వేస్తారు, అంత జెన్యున్ గా వాళ్ళు. అంటే జెన్యున్ కాదు కానీ మనకి ఆ ఫ్లేవర్ రాదు, నీకు బేసిక్ గా టేస్ట్ రాదు. మనకి ఫ్లేవర్ అనేది మనం ఇంట్లో కరెక్ట్ చేసుకుంటేనే ఫ్లేవర్ రాదు. ఒకటి ఇప్పుడు అన్ని కచ్చడా కచ్చడా ఉంటాయి, అవన్నీ వాళ్ళు చూసి చేస్తారని మనకేం తెలుసు, గ్యారెంటీ ఏంటి. అట్లా కొంచెం ఓపుకుంటే పొడి చేసుకోవాలి ఇంట్లో. పొడి చేసుకుంటే మనకే లాభం. ఒకసారి చూపించినావు నేను సాంబార్ పొడి, చూపించిన. ఎక్కడుంది అది వీడియో? మొన్న బిస్పెల్లి పది చేసినప్పుడు అలెక్కియా వదిన కూడా చేసినప్పుడు చూపించింది వాళ్ళు కూడా. అలెక్కియా వదిన కాదు, అచ్చన వదిన. అలెక్కియా ఇంకా వదిన అని అర్థం. నేను అలెక్కియా వదిన అంటాను అమ్మ నేను. సో ఇది తర్వాత చింతపండు పులుసు, చాలా చిన్న కప్పుడు. అది కూడా పులుపు ఎక్కువ తినని వాళ్ళకి మాత్రం కొంచెం వేసుకోండి, అసిడిటీలు ఉన్న వాళ్ళకి తగ్గించుకోండి. అది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి సర్వ్ చేసుకోవడమే ఇక వేడి వేడిగా కూర. సో చాలా మంది ఓపిక లేక ఈ పొళ్ళు కొట్టుకొని చేసే ఓపిక లేక ఫ్రై చేసుకుంటారేమో. ఒకవేళ ఇట్లా ట్రై చేయండి, చాలా బ్రహ్మాండం ఉంటుంది. ఎట్లా ట్రై చేయాలి? ఇప్పుడు మనం నువ్వు వేసినట్టు మంచిగా నీట్గా అన్ని పొడులు వేసుకొని అన్ని కథ లక్షణం అట్లా వేసుకుంటే ఏదో రెడీగా పెట్టి పెట్టుకుంటాను నేనైతే. 15 రోజులకు ఒకసారి ఈ బాటిల్ నిండా అయిపోతుంది. మెంతి జీలకర్ర పొడి ఎక్కువైపోయింది,
ధనియాల పొడి తక్కువైంది చూడరా. అంటే ఈ మెంతి జీలకర్ర పొడి నేను అంత వాడతా ఎక్కువ, పప్పులలో నాకు చాలా ఇష్టం. ఇదేంటిది? కొబ్బరి పొడి, చారు పొడి, చారు పొడి, మిరియాలు, ఇది బ్రూ పొడి, బా కాఫీ పొడి. ఇక అన్ని తీసేసి మళ్ళీ నీట్గా కడుక్కోవాలి. కడుక్కొని మళ్ళీ నల్ల నింపి పెడితే 15 రోజులకు వచ్చేస్తాయి. అంతే కదా. కొంచెం పొడి పొడి కావాలి అనుకుంటే మాత్రం మూత పెట్టకండి. ఒకవేళ కొంచెం ముద్ద కావాలంటే కొంచెం నీళ్ళు చల్లేసి మూత పెట్టేసుకోండి, అయిపోయింది. మూత పెడితే ఆవిరికి ఇంకా మెత్తగా అవుతుంది. ఇంకా మెత్త అంటే పొడి పొడి అవ్వదు, అదే ఆవిరి వెళ్ళిపోతుంది కాబట్టి. అయిపోయిందా కూర? అయిపోయింది. చూడ్డానికి మన దోసకాయ, మన సారీ సొరకాయ కూరలా ఉంది చూడ్డానికి. కలర్ కలర్ ఉంటుంది కలర్ ఇంకా టెక్స్చర్ అంతా కూడా. నేను పచ్చిమిరపకాయలు వేయలేదు, బాగుండదు పెద్దగా. దీంట్లో ఎండుకారం పొడి వేస్తేనే బాగుంటుంది. సో ఇది ఈ ముక్క పంట కిందకి వస్తే సూపర్, చాలా బాగుంటుంది. చెప్తున్నాను కదా, సీజనల్ ఫ్రూట్ ఖచ్చితంగా తినండి. ఏ ఫ్రూట్ ఏ వెజిటబుల్ కదా మర్చిపోయాను, సీజనల్ వెజిటబుల్ ఏదైనా సరే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ ప్రకృతి మనకి ఇచ్చే వరం ఇది. హెల్తీ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ప్రకృతి అంటది. అప్పుడు ఏమి ఇచ్చాను రా మీకు అని ముందరగా ఇచ్చాను. అన్నీ ఇచ్చావు కదా అప్పుడు. ఈ సీజన్ కి ముందరగా ఇచ్చాను, తినండి. ప్రకాశ్ రాజ్ ఎలా అయితే మరి మన కూర కోసం వెయిట్ చేసి నాకు ఆకలి వేసి తినేసినట్టు, అన్నం తినేసినట్టు, లంచ్ చేసేసినట్ట. సో ఇప్పుడు నీకు ఇంకో టాస్క్ మరి. ఈ కూరకి ఇందాక రొట్టెకి చాలా బాగుంటుంది కదా, నాన్నకి సాయంత్రం చపాతీలు వేసి వింటాడా నాన్న? లేకపోతే అమ్మో, ఒక కప్పు నిండా ఖచ్చితంగా నాన్న తీసి పెట్టేసి చపాతీ వేసి మనం తినేద్దాం. చపాతీనో జొన్న రొట్టెనో చేసిస్తే చాలా బాగుంటుంది, తింటాడు. సో ఇదండి, చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే బొంత కాకరకాయ కూర రెసిపీ చూపించిన కదా. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకే అంటే బేసిక్గా వాళ్ళకి అంటే గ్యాప్ వచ్చింది కాబట్టి ఎలాంటి రెసిపీస్ కావాలి అనేది ఒక్కసారి నాకు కమెంట్ లో చెప్తే. స్టార్ మార్క్, కండిషన్ అప్లై, ఓన్లీ వెజిటేరియన్. అంతే. మీరు ఎన్నిసార్లు మీరు నాన్ వెజ్ తినరా అమ్మా అని అంటున్నారు. మేము నాన్ వెజ్ తినమండి, ప్యూర్ వెజిటేరియన్ మేము. అందుకనే వెజిటేబుల్స్ లో ఏదైనా రెసిపీ కావాలంటే అడగండి, డెఫినెట్ గా. అసలు పాలకూర కందిపప్పు వేసి పొడికూర నేను చూపించలేదు, అది కూడా చూపిస్తాం. మా సిరి కూడా అడుగుతుంది, దానికి కూడా కావాలి. అండ్ ఇంకొక విషయం తెలుసా, నేను ఎంతో విన్నా, చాలా మంది పాలకూర పప్పు చేసుకుంటారు, మెంతికూర టమాటా పప్పు చేసుకుంటారు, లేదంటే మెంతికూర పప్పు చేసుకుంటారు. కానీ పాలకూర మెంతికూర కాంబినేషన్ చేసుకుంటారు. చూపించలేదు నువ్వు అసలు. మా ఇంట్లో పాలకూర ఉట్టి పాలకూర పప్పు చేయము, పాలకూర మెంతికూర పప్పే కాంబినేషన్ లోనే చేసుకుంటాం. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, బాగుంటుందో అది, చాలా బాగుంటుంది. అన్నం మొత్తం కూడా పప్పు వేసుకొని తినచ్చు. మా ఆయన చాలా ఫేవరెట్. ఇంకా అవసరం లేదు. టమాటా సారీ మన పాలకూర మెంతికూర పప్పు, చారు, పెరుగు, ఈ 3 ఉంటే భోజనం బ్రహ్మాండ. అది ఈరోజు ఇంకేం చేసినావు వంట మరి? ఇప్పటికీ ఎప్పుడంటే చంద్రకాంత్ పుట్టిన కొత్తలో నేను డాన్స్లో ఎంఈ చేశాను అనమాట, గోల్డెన్ త్రిశూల్ నాంపల్లి. అక్కడికి నేను వెళ్ళేదాన్ని. అప్పుడు మా అమ్మ వచ్చి ఉండేదన్నమాట చంద్రకాంత్ని చూసుకోవడానికి. అప్పుడు చేసి పెట్టేది వేడిగా. మా వారేమో కాలేజీలో చేస్తుండే, ప్రైవేట్ కాలేజ్లో జాబ్ చేస్తుండే. అప్పుడు శ్రీకాంత్ పుట్టక ముందు ఒక 7 months కడుపులో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అయితే అప్పుడు వేడివేడిగా స్కూటర్ ఉండే, అప్పుడు స్కూటర్ కింద చప్పుడు అవుతుందంటే అప్పుడు వేడివేడిగా స్టవ్ ముట్టించేదన్నమాట అమ్మ. అప్పుడు వేడివేడిగా అన్నం పప్పు అమ్మనే అలవాటు చేసింది మా ఆయనకి. అప్పటి నుంచి ఫిదా అనమాట. అత్తయ్య పాలకూర మెంతికూర పప్పు నేను నేర్పించుకునే వరకు వదలలేదు. సో నేను నేర్చుకున్నాక ఇప్పుడు నేను చేసే పప్పుకి ఫిదా అయిపోయింది అనమాట. వాళ్ళకి 2-3 సార్లు ఆ పప్పు చేస్తే ఇష్టంగా తింటారు. ఈరోజు టమాటా పప్పు వేసినావు కదా, సో అందుకని ఈరోజు బొదగాకర కూర ఎంచుకున్నాను. నీకోసం చేయించుకున్నావా? మరి అంతే, మరి ఎట్లుంటుంది. నాకు పెద్దగా టమాటా పప్పు ఇష్టం ఉండదు, చంద్రకాంత్ కోసం. అండ్ నిన్న పెట్టిన మామిడికాయ పచ్చడి అయితే అల్టిమేట్, నెక్స్ట్ లెవెల్. క్రేజీ బయట ఉంది, క్రేజీ ముక్కల పచ్చడి. మామిడికాయలు సన్నగా ముక్కలు తరిగి చెక్కు తీయకుండా ఆవా కలిపేస్తే చాలా బాగుంటుంది. సో మా ఇంటి పక్కన చెట్టు ఉంటుంది, మామిడికాయ చెట్టు. సో అది ఈ టైంలో వస్తుంది. సో అవి ఈ టైం నుంచి అక్టోబర్ దాకా ఉంటాయి అన్నమాట. సో అవి కాసినప్పుడల్లా అంకుల్ పాపం తీసుకొచ్చి ఇస్తారు మాకు పక్కన. మాకు చాలా ఇష్టం, నాన్నకి చాలా ఇష్టం అని చెప్పి పట్టుకొచ్చి ఇస్తారు అనమాట. అట్లే మొన్న ఇచ్చిండ్రు, చాలా పుల్లగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి.
సో అదనమాట. అది ఈరోజు ఇంకేంటి, ఇంకేదో మాట్లాడాలి అనుకున్నారా? నువ్వు మధ్యలో నాకు ఇంటరప్ట్ చేసేసినావు. ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోయినా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరే, మా శ్రీకాంత్ చెప్పిండు కదా, అయినా కూడా నేను చెప్తా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.